హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి ఈ దుఫాలాక్ అనే సిరప్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దుఫాలాక్ అనే సిరప్ మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని చాలా చూసుకుంటే కనుక ఫ్రీ మోషన్ రావడానికి ఉపయోగిస్తుంటారు అన్నమాట. కాన్స్టిపేషన్ సమస్య ఉంటుంది కదా, మలబద్ధక సమస్య, ఫ్రీ మోషన్ రావడానికి ఉపయోగిస్తుంటారు. సో మరి దీంట్లో ఏ డ్రగ్ ఉంటుంది, ఎలా పనిచేస్తూ ఉంటుంది, దీన్ని వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది మొత్తం మనము ఈ టాపిక్లో తెలుసుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా ఉంటుంది, బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇది ఫ్రీ మోషన్ కోసం ఉపయోగించి చెప్పుకున్నాం కదా. సో మరి ఫ్రీ మోషన్ అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎందుకు వస్తుందంటే మనం తీసుకున్న ఆహారం అనేది స్టమక్లో జీర్ణం అయ్యి చిన్న పేగు ద్వారా పెద్ద పేగుకి వస్తుంది, పెద్ద పేగు నుంచి బయటకు వస్తుంది. సో పెద్ద పేగులో సరిపడినంత వాటర్ ఉంటేనే ఆ వాటర్కి మోషన్ అనేది లూజ్ అయిపోయి బయటకు వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే సరిపడినంత వాటర్ లేకపోవడం వల్ల అక్కడ మోషన్ గట్టి పడేది బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంది అనమాట. అట్లా బయటికి రాకపోవడం వల్ల 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి లేదా హార్ట్ గట్టిగా రావడం మోషన్ కూడా జరుగుతుంటుంది అనమాట. సో ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా కాన్స్టిపేషన్ లేదా మలబద్ధక సమస్య అంటారు. సో ఇలాంటి మలబద్ధక సమస్య పోయి ఫ్రీగా మోషన్ రావడానికి అనేక రకాల సిరప్స్ వాడుతూ ఉంటారు. దాంట్లో దుఫాలాక్ ఒకటి వాడుతూ ఉంటారు. సో దుఫాలాక్లో చూసుకుంటే కనుక దుఫాలాక్లో లాక్టోజైడ్ సొల్యూషన్ ఉంటుందండి. లాక్టోజైడ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఈ లాక్టోజైడ్ అనేది 5 mlకి 3.335 గ్రామ్స్ ఉంటుంది. 3.335 గ్రామ్స్ 5 mlకి ఉంటుంది లాక్టోజైడ్ అనేది. ఈ లాక్టోజైడ్ ఎలా పనిచేస్తుందో చూసుకుందాం. సో ఎప్పుడైతే మనం దుఫాలాక్ సిరప్ తాగుతామో ఇందులో ఉన్న లాక్టోజైడ్ అనేది సేమ్ స్టమక్ నుంచి చిన్న పేగు నుంచి పెద్ద పేగులోకి వెళ్ళి అక్కడ ఆస్మోసిస్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఆస్మోసిస్ అంటే వాటర్ని గ్రహించడము. పేగు ఉంటుంది కదా, పేగు కండరాల్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ గ్రహిస్తుంటుంది అన్నమాట. అట్లాగే లాక్టోజ్ ఎక్కడ ఉంటే అక్కడికి వాటర్ని గ్రహించుకుంటూ ఉంటుంది అనమాట పేగులో నుంచి మొత్తం. సో అట్లా వాటర్ గ్రహించుకోవడం వల్ల వాటర్ అంతా వచ్చి అక్కడ మోషన్ దగ్గర కలిసిపోతుంది. మోషన్ దగ్గర వాటర్ కలవడం వల్ల ఆటోమేటిక్గా మోషన్ మలం అనేది లూజ్గా మారుతుంది. లూజ్గా మారిందంటే ఆటోమేటిక్గా బయటికి ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. అట్లా మనకు ఈ లాక్టోజ్ అనే సొల్యూషన్ అట్లా మనకి దుఫాలాక్ అనే సొల్యూషన్ పనిచేస్తూ ఉంటుంది. సో ఈ దుఫాలాక్ సిరప్ మరి ఎప్పుడు తీసుకోవాలి? సో దుఫాలాక్ సిరప్ కానీ ఏ సిరప్ అయినా సరే ఫ్రీ మోషన్ రావడానికి వచ్చే సిరప్లు అన్నీ కూడా రాత్రిపూట ఆహారం తీసుకున్న తర్వాత పడుకునే ముందు 5 ml లేదా 10 ml అంటే మోషన్ ఫ్రీగా ఎంతైతే రావాలో అంతనమాట. సో ఈరోజు 5 ml వేసుకుంటే ఫ్రీ వచ్చింది అనుకోండి, రేపు సరిపోతుంది. ఈరోజు 5 ml వేసుకుంటే రేపు ఫ్రీ రాలేదనుకోండి, 10 ml యాడ్ చేసుకోండి రేపు. అట్లా సో ముందు తక్కువ వస్తుంది స్టార్ట్ చేయాలన్నమాట. అట్లా 5 ml తీసుకొని కొంతమంది వాటర్లో కలుపుకొని తాగుతుంటారు, కొంతమంది డైరెక్ట్ తాగుతూ ఉంటారు. సో అట్లా మీ ఇష్టం ఎలా వీలుంటే అది తాగండి. తాగిన తర్వాత పొద్దున కల్లా ఫ్రీ మోషన్ వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు 5 ml 10 ml ఎంత వేసుకోవాలనేది మీకు ఐడియా ఉంటుంది. సో అలా మనకు ఈ నైట్ పూట అయితే వేసుకోవడం వల్ల పొద్దున కల్లా ఫ్రీ మోషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మనకు ఈ లాక్టోజ్ సొల్యూషన్ అనేది దుఫాలాక్ పనిచేస్తూ ఉంటుంది. సో ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ దుఫాలాక్ సిరప్ గురించి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన 2వ ఛానల్ కూడా ఉంది, తెలుగు మెడికల్ అడ్వైస్ ఛానల్. దాని లింక్ కూడా కింద ఇచ్చాను, అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. అక్కడ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అది కూడా ఫ్రీ సబ్స్క్రిప్షన్. అలాగే ఒకవేళ మెంబర్షిప్ జాయిన్ కూడా కింద జాయిన్ మెంబర్షిప్ ఉంది, మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు స్పెషల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు ఆన్లైన్లో మెడికల్ క్లాసెస్ కావాలి, వీడియోస్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడి నుంచి మనము డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.